తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న మత విద్వేషాలు. అయితే రీసెంట్గా ఒక హిందూ అబ్బాయి ఆటో నడుపుతూ ఆ ఆటో పైన ఒక క్యాప్షన్ తీవ్ర దుమారమే లేపింది. అయితే అటు స్థానికంగా ఆ ఆటోని ఆ క్యాప్షన్ని గుర్తించిన కొంతమంది ముస్లిం వ్యక్తులు ఆ ఆటో వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆటో పైన కేసు పెట్టారు. అయితే అతను రాసుకున్న క్యాప్షన్ మా మనస్పర్ధాలని దెబ్బతీసేలా ఉంది. అంటే ముస్లిం వ్యక్తులు కానీ ఇంకా క్రిస్టియన్ వ్యక్తులు కానీ వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ క్యాప్షన్ ఉంది, అది తీసేయాలని అతని పైన కంప్లైంట్ ఇచ్చారు. అయితే అతను రాసుకున్న దాంట్లో తప్పు ఉందో ఒప్పుందో అనేది పోలీసు నిర్ధారించి దానిపైన పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని సైదరాబాద్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ ఒక హిందూ అమ్మాయిలకి చదివే స్టూడెంట్స్కి ప్రైమరీ స్టాండర్డ్ స్టూడెంట్స్కి తను డైరీలో ఏం రాస్తుందంటే డైలీ ఖురాన్ చదవండి అని ఆ చిన్న పిల్లల మైండ్ సెట్ని అప్పుడే తను కన్వర్ట్ చేయాలని చూస్తుంది. అయితే చిన్న పిల్లలకి ఏం తెలుసు, స్కూల్లో టీచర్ ఏది చెప్తే అదే ఫాలో అవుతారు, ఇంట్లో తల్లిదండ్రులు ఏది చెప్పినా అదే వింటారు. ఈ స్కూల్కి వెళ్ళే ప్రైమరీ పిల్లల డైరీలో ఈ టీచర్ రాయడం ఏ విధంగా కరెక్ట్ అని కొంతమంది బీజేపీ నేతలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే అటు ఆటో ఇటు ఈ స్కూల్ ఎక్కడ వెళ్ళినా ఈ మత విద్వేషాలు అనేటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఈ మత విద్వేషాలు కనుక పెరిగిపోతే మానవత్వం నశించిపోతుంది, మనుషులు కూడా విచక్షణ రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకొని చేస్తారని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ విషయాలపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ టీచర్ కూడా ఖురాన్ గురించి చిన్నపిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా వినండి. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha strike off kya hai previous paper mein. I am not going to leave this name muttab kya kissa. It is not mandatory for it is not mandatory for us. Get every diary, each and every diary. Yes, anything like that? No. Then actually teacher రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈరోజు కూడా రాసిర్రు, ఈరోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈరోజుదే డేట్, ఇది ఈరోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది, ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ అయ్యి మళ్ళీ ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ ఇవ్వకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే.
దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, హైరార్కీ ఉందో, డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్, అది కూడా చదివించాలేమని అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్, దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. చూసారా ఆ వీడియోలో ఒక యువతి ప్రశ్నిస్తుంది, ఒక హిందూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ నోట్స్లో రాసే అర్హత మీకు ఎవరు ఇచ్చారు? అంటే ఇప్పటి నుంచే మీరు పిల్లల్ని మార్చాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారా అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఆటోపై రాసుకున్న క్యాప్షన్ ఏ విధంగా తీవ్ర దుమారం రేపిందో అదే రీతిగా ఇది కూడా కొత్తగా ట్రెండ్ అయిపోతుంది. అయితే ఈ ప్రస్తుతానికి ఈ టీచర్పై బీజేపీ నేతలు, కీలక నేతలు, కొంతమంది వ్యక్తులు కూడా బాగానే మాట్లాడుతున్నారు. ఈ ఆటో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరి ఆ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రక్రియలు హైదరాబాద్లో జరగకుండా పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.